మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా కృష్ణ ముదిరాజ్ గారు, హాయ్ అన్న, షాద్నగర్ 300 650, శంషాబాద్ 300 నుంచి 750. థ్యాంక్ యూ ముదిరాజ్ గారు. షాద్నగర్ మరి శంషాబాద్ యొక్క ధరలు అప్డేట్ చేసినందుకు. ఇక జగన్ రెడ్డి గారు, నవంబర్ 10 పైన ఖచ్చితంగా రేట్స్ భారీగా పెరగవచ్చు, ఎందుకంటే రైన్తో ఫుల్ డ్యామేజ్. మండీ ఓనర్స్ కూడా 10 పైన శాంపుల్ పడే తోటలు దగ్గరకు వచ్చి తోటలు చూసి బాగున్న తోటలు వాళ్ళని కాయలు వేయమని అడుగుతున్నారు. నా తోట దగ్గరకి 2-3 ఓనర్స్ వచ్చారు. సో రేట్స్ పెరగవచ్చు కాబట్టి ముందుగా చెబుతున్నాను. నవంబర్ 10 పైన రేటు ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకు కూడా ఇదే విషయం చెప్పడం జరిగిందని మండీ ఓనర్లు నాతో చెప్పడం జరిగిందని చెప్పి, మండీ ఓనర్లు 2-3 జగన్గా తోట వెళ్ళారంట. సరుకు బాగుంది, మాకేమేమైనా అడిగారంటారు. కాబట్టి ఖచ్చితంగా నవంబర్ 10 తర్వాత ధర పెరుగుతుందన్న ఆశాభావాన్ని, అంచనాలు జగన్ గారు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అయితే ధర నవంబర్ 10 తర్వాత స్థిరంగా ఉండొచ్చు అనేది అందరి అంచనా. మరి 2020 సంవత్సరం ఏం చేస్తుందో చూడాలి. మరి ఇక బసవరాజు గారు, హాయ్ సయ్యద్ అన్న, మీ సైడ్ ఇప్పుడు 15 డేస్ నుంచి ప్లాంటేషన్ ఎలా ఉందన్న, ప్లీజ్ గివ్ మీ ఇన్ఫర్మేషన్ అన్న. ఇక్కడ వర్షాలు భారీగా ఉన్నాయన్న, దుక్కి దున్నడానికి నీళ్ళు అనువుకోలేదు, నీళ్ళంతా తడిసిపోయింది. 10 రోజులు ఇక్కడ ఏం ప్లాంటేషన్ జరగడం లేదు అన్న. ఫార్మర్ కర్మ. లావణ్య సురేష్ గారు, మల్లారెడ్డి గారి ఒక షార్ట్ వీడియో చేసే నేను, వద్దు దేవుడా, చాలు దేవుడా, వానదేవుడా అని. దానికి ఇది నరసింహారెడ్డి, వచ్చిండన్నా వచ్చాడన్న, వరాల తెలుగు ఒకటేనన్న, యాసలు వేరేనా, మన భాష తెలుగు భాష అన్న నరసింహారెడ్డి గారు. ఇక ఏదైనా మల్లారెడ్డి గారి మాటలు మాత్రం చాలా ఫన్నీగా ఉంటాయి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఈ వర్షాలకు నవంబర్ ఎండింగ్కి అనంతపురం స్టాక్ కంప్లీట్ అవుతుంది. డిసెంబర్ 10 నుండి నో స్టాక్ ఇన్ అనంతపురం. ఆ టైంలో నార్త్ స్టాక్ ప్రభావం లేకుంటే స్మాల్ బాక్స్ 1500 పక్కా, ఎందుకంటే మెయిన్ తమిళనాడు భారీగా వర్షాలు పడ్డాయి. సో అప్పుడు టమోటాకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇది నా అభిప్రాయం. సయ్యద్ అన్న మీరేమంటారు? నిజమే కదా, నార్త్ సైడ్ యొక్క ప్రభావం మనపైన పడకపోతే మీరు అన్నట్టుగా ఇక్కడ పడ్డ భారీ వర్షాలు ధర భారీగా ఉండవచ్చు. బట్ నార్త్ సైడ్ నుంచి కాయలు ట్యూబ్ వస్తాయా రాయా అన్నది చూడాలి. నేను గతంలో చెప్పడం జరిగింది, మనకు అక్కడికి ఒకటే ధరలు ఉంటే దిగుమతి జరగదు. మన దగ్గర ధర ఎక్కువగా ఉంటే, వాళ్ళ దగ్గర ధర తక్కువగా ఉంటే మాత్రమే టమాటా అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి. ఇక భవ్యారెడ్డి గారు, నమస్తే అన్న. నమస్తే. వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, ప్రైజ్ ఉంటాయి తెలుస్తుంది, కానీ పంటను కాపాడటం ఎలాగో తెలియడం లేదన్నా. ప్రతిరోజు వర్షం, స్ప్రే చేసిన గంట కూడా ఉండకుండానే వర్షం పడుతుంది. ధరల విషయం పక్కన పెడితే కళ్ళ ముందు పంట నాశనం అవుతుంటే ఆ బాధే ఎక్కువగా ఉందన్న. టమోటానే కాదు, వరి కూడా. ఏం చేద్దాం, మన చేతులు ఏం లేదు. ఏమన్నా హ్యాట్సాప్ అమ్మ. ధరల సంగతి పక్కన పడితే పంటను కళ్ళ ముందే పంట నష్టపోతుంటే, పంట దెబ్బతింటుంటే ఆ బాధలు భరించలేమన్నారు. మీ యొక్క సున్నిత మనస్సుకి నా శతకోటి వందనాలు. వాన ఇంకా కావాలైనా ఆది గారు, కానీ మల్లారెడ్డి గారు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు వద్దంటున్నారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, గోవర్ధన్ గారు, అక్టోబర్ 28 తారీఖు నుంచి పగలు రాత్రి అర్ధగంటకు ఒకసారి వర్షం వస్తూనే ఉంది. అనంతపురం జిల్లా ఉరవకొండ తాలూకా జీడిపల్లి గ్రామం భూమినేని గోవర్ధన్ గారు. అక్టోబర్ 20 తారీఖు నుంచి పగలు రాత్రి అర్ధగంటకు ఒకసారి వర్షం వస్తూనే ఉంది. అన్ని చోట్ల అలాగే ఉంది. ఇంకా నారాయణ గారు, రిపీట్ 1995 ఇయర్, మదనపల్లె జాగ్రత్త, రైతులు క్యాన్లు వదలొద్దండి, కాంప్లెక్స్ వేసుకోండి. కక్కుర్తి పడితే బ్రాయిలర్ కోడి గతే. మనిషి బాగా లేనప్పుడు గ్లూకోజ్ ఇస్తే కొద్దిసేపు తర్వాత ముద్ద తినాల్సింది. క్యాన్లు డ్రిప్ ఎరువులు జోలికి పోతే టమోటా తోటలున్న మార్కెట్లోకి రాలేరు. వర్షాలు డిసెంబర్ 20 దాకా ఆగేలా లేవు. ఎండలు బాగా కాచే వరకు క్యాను డ్రిప్ మందుల జోలికి పోకండి. రైతులారా, నోట్ దిస్ పాయింట్. సయ్యద్ భాయ్, కాంప్లెక్స్ ముద్దతో సమానం, క్యాన్లు డ్రిప్ ఎరువులు ఇడ్లీతో సమానం. మొత్తం మీద సంగటి గ్రేట్. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే దీనికి రిప్లై కామెంట్స్ వచ్చాయి, చూద్దాం. బ్రో 1995 ఏం జరిగిందో కాస్త క్లియర్గా
చెప్పగలరా అని చంద్రారెడ్డి గారు అడిగితే దాని యశ్వంత్ రెడ్డి గారు అన్నా దాని అర్థం అప్పట్లో డ్రిప్ ఎరువులు లేవని. మీ ఇక జై గారు అయితే OZ3Y పన్నా మీరు కామెంట్ పెట్టారు, మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్పు ఏమి. ఓకే, ఇక మనం మరొకటి పరిశీలిస్తే రేటు వచ్చినా రైతులకు వచ్చే ఇది ఏమీ ఉండదు, తోటలో కాయలు ఉంటే కదా. చంద్రమోహన్ రెడ్డి గారు. ఇక నవాజ్ భాషా గారు అన్నా నవంబర్ 10 పైన స్మాల్ బాక్స్ ఎంత ఉండొచ్చు ప్లీజ్ చెప్పగలరు. మొదటి గారు రిప్లై ఇచ్చారు 1000 రూపాయలు పక్కా అని చెప్పి. రేట్ ఇంత చెప్పలేమన్నా, మంచి ధరలు ఉంటాయని మాత్రం అందరికీ ఒక ఆశ ఉంది, అంచనా ఉంది. చూద్దాం. మార్కెట్ లోపలికి వెళ్ళిపోతే అనంతపురంలో వర్షానికి సేఫ్, మొత్తం షెడ్లలోనే ఉంటుంది కాయ. మరి షెడ్ల వరకు వెళ్ళాలి కదా కాయలు, రోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఆనంద రమేష్ గారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే ఇక శుభం దక్కనే గారు హిందీలో పెట్టారు కామెంట్, హిందీ చూద్దాం. टमाटर के क्या रेट साउथ में और फसल कैसा. टमाटर की मुलकल चोरू कौन से राज्य में है. नासिक में भी बहुत हाइब्रिड टमाटर है और इधर नासिक में 20 kg 150 से 200 रेट चल रहा है. నాసిక్లో ప్రస్తుతం అయితే హైబ్రిడ్ టమాటాలు ఎక్కువగా ఉన్నాయి. 20 kg బాక్స్ 150 నుంచి 200 రూపాయలు పెడుతున్నాయి. ఇక సౌత్ మే फसल कैसा है. फसल तो है भैया, पानी बहुत गिर रहा, फसल पूरा डैमेज हो गया. मुलकल चुरुवा को आंध्र प्रदेश स्टेट में है. చింతామణి మార్కెట్ టాప్ 500 రూపాయలు 15 కేజీలు 10 బాక్సులు. కోలార్లో అయితే 600. ఓంకార్ ఇది 20 గంటల క్రితం వచ్చింది, బహుశా నిన్నటి ధరల విషయం ఉండొచ్చు ఇది. టుడే ఆల్ టమోటా మార్కెట్స్ ఫుల్ డౌన్ అనంత రమేష్ గారు. ఇదైతే వాస్తవం. ఉదయం కూడా వీడియో అప్లోడ్ చేసిన మదనపల్లి మార్కెట్ గురించి ఒక లాట్ మీకు చూపించాను. ఆ టమాటా 40 రూపాయలు. అన్ని గజ్జి ఊసికాయలు ఉన్నాయి. ఈ వర్షాల వల్ల టమాటా మార్కెట్ రావేమో అని చెప్పి అందరూ ఒకసారిగా టమాటాలు వర్షాలు కష్టపడి టమాటా తీసుకొస్తున్నారు, కానీ ఫలితం లేదు. ఏదేమైనా ఈ వర్షం పూర్తిగా విడిచి ఎండలు కాస్తే తప్ప టమోటా ధరలపైన మనం ఒక స్పష్టతకు క్లారిటీకి రాలేం. మొత్తం మీద ఒక అనాథ పెట్టినట్లు ధర దైవాధీనం, ధర సంగతి ఎలా వల్ల ఉన్నాయి, కానీ కళ్ళ ముందరే పంట ధ్వంసమైపోతుంటే చూడలేకున్నాం. చాలా బాధగా ఉంది. మా కామెంట్ నా మనసును కదిలించింది. యాక్సెప్ట్. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.